ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఇక్కడ రాగము, ద్వేషము, భయము, ఆహారము, మైథునము. అందుకే ఆహార నిద్ర భయమైదునాని సామాన్య బేతత్ పుషభిన్నరాణం జ్ఞానం నారాణం అధికం విశేషం జ్ఞానేన హీన తత్పుషభిః సమానః. ఏ విధంగా అంటే శాస్త్రపరమైనటువంటి ఈ తత్వజ్ఞానము అనేటువంటిది కాకుండా ఇక ఆహారము తీసుకోవడంలోనూ, అంతేకాదు సుఖాన్ని పొందడంలోనూ, మరి నిద్రను పోవడంలోనూ, సంతానోత్పత్తి కలగడంలోనూ, భయములోను, ద్వేషముయందు, భయమునందు, అనురాగమునందు, కోరికయందు, వీటన్నింటి యందు కూడా మరి మానవులకి సర్వజీవకోట్లకి సమానమైనటువంటి విషయమే ఉన్నది. కానీ ఇక్కడ సామాన్యమే తత్పశుభిన్నరాణం, ఈ జంతు జాతికి, క్రిమికీటకాదులకి, మనుషులకి సమానమైనటువంటి జ్ఞానమే ఉన్నది. కానీ జ్ఞానం నరాణం అధికం విశేషం. జ్ఞానము అనేటువంటిది నరులకు అధికంగా ఉన్నది. తనను తాను ఉద్ధరించుకోవడం కోసం భూత భవిష్యత్ పదార్థాలను గురించి తెలుసుకోవడం, శాస్త్రం యొక్క అర్థాలను తెలుసుకోవడం, మరి తనను తాను సంసార తరణం గావించుకోవడం అనేటువంటి దైవికమైనటువంటి తెలివి నరులలో అధికంగా ఉన్నది. అందుకే అటువంటి జ్ఞానమే లేకపోతే తత్పుషభిః సమానః. ఏ విధంగా సర్వేక సమస్త సుఖ దుఃఖాలు అన్నింటికీ సమానమో అలాగే ఈ యొక్క చతుష్పాద జంతువులాగానే వానితో సమానమైపోతాడు. వాడు రెండు కాళ్ళు ఉన్నటువంటి ద్విపాద పశువు. తనను తాను గుర్తించి తన యొక్క ప్రయోజనాన్ని ఆశించి తన యొక్క సాక్షిత్వ సాక్షాత్కారాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం లేనటువంటి వాడు జంతువులతో సమానమే. అంటే ఇక్కడ ఏ రాగ, ద్వేష, భయ, ఆహార, మైథునము అనేటువంటిది దాని నుండి ఉత్పన్నమైనది. జననము, మరణము, చావు పుట్టుకల యొక్క భేదమునందు కూడా ఇంద్రునికి, కీటకానికి ఏ భేదము లేదు. ఈ శాస్త్రగమ్యములైనటువంటి పుణ్యము, పాపము, బ్రహ్మతత్వాదుల జ్ఞానము, భూత భవిష్యత్ పదార్థాల యొక్క జ్ఞానము తప్ప ఇక మిగిలినటువంటి ముంగిసలు కానీ, సర్పాలు కానీ, నక్కలు కానీ, ఏనుగులు కానీ మొదలైనటువంటి పశువులు అన్నింటికీ కూడా తక్కినటువంటి జ్ఞానము మనుజునితోటి సమానంగానే ఉన్నది. అందుకే నిద్ర చేత మృంగబడినటువంటి వృక్షాల యొక్క గాఢమైన అజ్ఞానముతో కూడిన సత్తను పర్వతాదులు అనుభవిస్తూ ఉన్నవి. హిమాలయము, మేరు పర్వతము మొదలైన తత్వజ్ఞ పర్వతాలైతే అఖండమైన చిరాకాశాన్ని అనుభవిస్తూ ఉన్నవి. వృక్షాలు మొదలైనవి గాఢ నిద్ర యందు ఉంటున్నవి. పర్వతాలు మొదలైనవి అజ్ఞానముతో కూడిన స్వసత్త యందే ఉంటూ ఉన్నవి. ఈ యొక్క తిరిగేటువంటి జాతుల యందు, జంగమ జాతుల యందు, స్థావర జంగమాదులలో పర్వతాలు, వృక్షాలు గాఢ నిద్రయందు అజ్ఞానముతో కూడిన స్వసత్తయందే ఉంటే ఈ జంగమ జాతులు మాత్రం జాతులలో ఉన్నటువంటి తత్వజ్ఞులు చిదాకాశ మాత్ర స్వరూపులై ఉన్నారు. కాబట్టి ఈ జగత్తు యొక్క కల్పన వీరందరి దృష్టి చేత గావించబడినటువంటిది కానే కాదు. ఇంకా జంగమ జాతులు ఎందు తక్కిన వారు కొందరికి మాత్రము స్వప్నమందు అర్ధ వికాసముతోనూ, జాగ్రత్త నందు పూర్ణ వికాసముతోనూ కనబడేటువంటి ఒకంత జగత్తైనా కూడా చాలామంది దృష్టిని అనుసరించి చిదాకాశము అనడమే యుక్తమగుతుంది కదా. ఈ పర్వతాల యొక్క అఖండమైన సత్తా, వృక్షాల యొక్క నిద్రా సత్తా, ఈ రెంటి యొక్క అనుభవము కూడా రహితమవడము చేత వాని దృష్టి చేత జగత్తంతా కూడా ఏకమైనటువంటి అజ్ఞానోపహిత చిదాకాశ మాత్రమే
అయ్యున్నది. కాబట్టి ఓ రామచంద్ర, ఆత్మతత్వజ్ఞానము ఎంతవరకైతే కలుగలేదో అంతవరకు కూడా ఈ జగత్తు ఉంటుంది. కలిగిన తర్వాత ఈ జగత్తు కానీ, నువ్వు కానీ, మరి ఎవరు కానీ, నేను కానీ ఈ భూత భవిష్యత్ వర్తమానాల యందు ఎప్పుడూ కూడా లేకుండానే ఉంటాము. వాస్తవానికి జగత్తు ఎప్పటిది అంటే దీనికి ఆది లేదు, అనాది అయ్యున్నది. దీనికి అంతమున్నదా? అంతమూ లేదు. అందుకే అనంతమై ఉన్నది. ఇది పరిచ్ఛిన్నమా? కాదు, అపరిచ్ఛిన్నమై ఉన్నది. అజ్ఞాన నిద్ర అనేటువంటిది రహితమై మౌనంతో కూడినది శిలలాగానే చిద్ఘణమై యథాస్థితంగా వెలచూ ఉన్నటువంటి చిదాకాశమే అయ్యున్నది ఈ జగత్తు కూడా. ఈ జగత్తు అజ్ఞాని యొక్క దృష్టి చేత స్వప్నములాగానే నిజస్వరూపమునందే ఈ జగత్తు యొక్క వైచిత్ర్యము కల్పింపబడినది అవుతూ ఉన్నది. పరమార్థమునందు ఈ సృష్టి పూర్వము ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నది, సమంగా ఏకరూపంగా ఉన్నది. ఇక ముందు కూడా అనంతకాలం వరకు కూడా అట్లాగే ఉండబోతూ ఉన్నది. అటువంటి శుద్ధమైన చిన్మాత్రమునందు నిజత్వము కానీ, పర్వతము కానీ, ప్రపంచత్వము కానీ, శూన్యత్వము కానీ, మౌనత్వము కానీ, మౌనిత్వము కానీ ఏది కూడా తగనిదే కదా. త్వం యదా స్థితమేవాప్స్వ యదా స్థితమహం స్థితః సుఖ సుఖే పరాకాశే శాంతే నేహాస్తి కించన. కాబట్టి రామ, నీవు నేను ఈ సమస్తము కూడా యథాస్థితమైనటువంటి బ్రహ్మము మాత్రమే అయ్యున్నాము. ఈ శాంతమైన చిదాకాశమునందు సుఖము కానీ దుఃఖము కానీ ఏవి కూడా లేనివే అయ్యున్నవి. రామచంద్ర, నేను యథాస్థిత ఆత్మమాత్ర రూపుడనై ఉన్నాను. నీవు కూడా అదే అయ్యున్నావు. ఆత్మమాత్ర రూపుడవే అయ్యుండు. అటువంటి చిదాకాశ రూపమైన ప్రశాంత ఆత్మయందు సుఖము దుఃఖము ఒకంతైనా ఉండనేరవు కదా. కాబట్టి ఓ రాఘవ, స్వప్న నగరమందు పరమాకాశము తప్ప ఇతరమైనది ఏమి ఉన్నదో చెప్పు. కాబట్టి ఏది ఉన్నదో అది శాంతమై మాలిన్యరహితమై వికారము లేనటువంటి, మార్పులు లేనటువంటి చిదాకాశమే అయ్యున్నది. అక్కడ స్వప్నమున అజ్ఞానము ఒక్కటి మాత్రమే భ్రమణ కలిగింపజేస్తూ ఉన్నది. మరి జ్ఞానము కలిగిన తర్వాత అది ఎక్కడా కూడా లభించడం లేదు. పరిజ్ఞాతే జగత్స్వప్నే యావత్ సత్యం న కించన గ్రహస్థదేనం ప్రతికిం స్నేహో వంధ్యాస్తు తే తుఃఖః. అలాగే జగత్తు అనేటువంటి స్వప్నమును ఎరుగబడిన తర్వాత మరి అందులో సత్యత్వము అనేది ఏది కూడా కనబడడం లేదు కదా. అలాంటప్పుడు ఇంకా దాని యందు ఎటువంటి ఆసక్తి ఎందుకు? అసలు ఆ దాని యందు ఆసక్తి ఎలా? వంధ్యాపుత్రుని ఎడల స్నేహమేమిటి? గొడ్డురాలి బిడ్డ అన్నప్పుడు వారికి బిడ్డల పుట్టనామినే గొడ్డురాలు అన్నారు. అటువంటి గొడ్డురాలి బిడ్డ పట్ల స్నేహము అనేటువంటిది ఉంటుందా? బిడ్డే లేనప్పుడు బిడ్డతో స్నేహమేమి అనే చెబుతూ ఈ జగత్తు అనేటువంటి స్వప్నం ఎప్పుడైతే ఎరగబడుతుందో అప్పుడు దీని యందు ఒకంతైనా సరే సత్యత్వము అనేది కనబడకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు మిథ్య అయినటువంటి ఈ జగత్తునందు ఆసక్తి ఎందుకు అంటే, ఈ వంధ్యాపుత్రుని పట్ల స్నేహము కలిగి ఉండడం అంటే బిడ్డలు లేని ఆమె యొక్క బిడ్డతో స్నేహము కలిగి ఉండాలి అనేటువంటిది వెర్రే కదా. స్వప్నకాలే పరిజ్ఞాతే జగత్స్వప్న మణావణౌ కిముపాదేయత కాస్త ప్రబోధేశౌ నకించన. జగత్తు అనేటువంటి స్వప్నము ఎరుగబడగా ప్రతి పరమాణువునందు కూడా సంభావ్యమైనటువంటి ఆ జగత్తు అనే స్వప్న రూపమైనటువంటి మణియందు ఇంకా తీసుకోవాలి అనేటువంటి గ్రాహ్య బుద్ధి ఏమి ఉంటుంది? ఆసక్తి ఉంటుందా?
ఉండదు కదా. ఎలాగంటే ఆత్మజ్ఞాన స్థితి అనే జాగ్రత్తనందు ఇది ఎప్పుడూ కూడా ఏది కూడా లేకనే ఉంటుంది అని చెబుతూ, జగత్తు అనేటువంటి స్వప్నము తెలియబడగా ఏ విధంగా ఉంటుంది? ప్రతి పరమాణువునందు కూడా సంభావ్యమయ్యేటువంటి ఆ జగత్తు అనే స్వప్న రూపమైన మణియందు ఇక దానిని గ్రహించాలి అనేటువంటి బుద్ధి ఉంటుందా? స్వప్నములో ఇది స్వప్నము అని తెలియబడగా ఆ స్వప్నములో ఇచ్చినటువంటి మణి అనేది తీసుకోవడమునందు ఆసక్తి ఉంటుందా? అసలు తీసుకోవాలనే బుద్ధి ఉంటుందా? ఎలాగంటే ఆత్మజ్ఞాన స్థితి అనేటువంటి జాగ్రత్త యందు ఇది ఏది కూడా లేకనే ఉన్నది కదా అనే చెబుతూ, అంతేకాదు ఎన్నకించిత్ ప్రబోధోస్తి నా ప్రబోధేస్తి తత్వచిత్ యస్తు ఫలంభస్ తత్కాలే పూర్వావస్థైవ సాతధ. ఏదైతే జగత్తు ప్రబోధ కాలమును కూడా లేనిదే అయ్యున్నదో, అంటే అది ప్రబోధ కాలమందు అప్రబోధ కాలమందు కూడా వాస్తవంగా ఎక్కడా కూడా లేనిదే అయ్యున్నది. ఎందుకు అంటే జగత్తు అనేటువంటిది ప్రబోధ కాలమున ఎప్పుడైతే మనం జ్ఞాన విచారణ కాలం ఉంటుందో అప్పుడు లేనిదై ఉంటుంది. అంటే జ్ఞాన విచారణ కాలము, తత్వ విచారణ కాలము లేకపోతే జగత్తు అనేది ఉన్నదా అంటే అప్పుడు కూడా లేదు. ఏ జగత్ అయితే ఈ ప్రబోధ కాలమున లేకుండా ఉన్నదో అది అప్రబోధ కాలమునందు కూడా వాస్తవంగా ఎక్కడా లేదు. ఆ జ్ఞానమే ఈ విధంగా అట్లు జగత్తు యొక్క అనుభవ రూపంగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఏ జగత్ అయితే ప్రబోధ కాలమున లేనిదే అయి ఉన్నదో అది మరి తత్వ విచారణ చేయని కాలమునందు కూడా వాస్తవానికి ఎక్కడా కూడా అది లేనిదే అవుతుంది. ఆ జ్ఞానమే ఆ ప్రకారంగా జగత్తు యొక్క అనుభవ రూపంగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ, భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలముల యందు కూడా జ్ఞానము అజ్ఞానములు కూడా యథార్థముగా లేనివే అయ్యున్నవి. అంతా కూడా శాంతమైన పరమాత్మ వస్తువే అయ్యున్నది. యథోర్మిణోర్మౌనిహతే సకాచిత్ పయసాంక్షతి తదా దేహేన నిహతే దేహేనాస్తి చితే హి క్షతి. తరంగము చేత తరంగము నరసింపబడినప్పటికీ కూడా జలానికి హాని లేనట్లుగానే ఒక తరంగం ఇంకో తరాన్ని గుద్దుకుంటుంది. అలా ఒకదానికొకటి తగులుకున్నప్పటికీ కూడా ఆ రెండు తరంగాలు విరిగి పడిపోయినప్పటికీ కూడా జలానికి ఏదైనా నష్టం జరుగుతుందా? లేదు. అలాగే దేహము చేత దేహము నశింపబడినప్పటికీ కూడా అధిష్టానమైనటువంటి ఆత్మకు ఏ హాని లేదు కదా అని చెబుతూ, తరంగం చేత తరంగం కొట్టబడి నశించినప్పటికీ కూడా జలానికి మాత్రము హాని లేదు. అదే శత్రువులు మొదలైనటువంటి వారి చేత ఆ దేహము చేత మరొక దేహం చంపబడినప్పటికీ కూడా ఆత్మకు ఏ హాని లేదు కదా అని చెబుతూ, ఆకాశ రూపమైనటువంటి చైతన్యమందే నేను దేహమును అనేటువంటి భ్రాంతి జ్ఞానము ఉత్పన్నమవుతూ ఉన్నది. అంటే ఏమీ లేనటువంటి శూన్యరూపమైనటువంటి చైతన్యమందే నేను దేహాన్ని అనేటువంటి భ్రాంతి జ్ఞానం సంభవం అవుతూ ఉన్నది. కాబట్టి అటువంటి భ్రాంతి జ్ఞాన రూపమైన దేహము నశించిందా? అసలు ఆ చైతన్యానికి ఏమి నశిస్తూ ఉన్నది? ప్రబుద్ధమైనటువంటి చిదాకాశం యొక్క స్వప్నమే జగద్రూపమునందు స్థితిని పొంది ఉన్నది. కాబట్టి జగత్తు పృథ్వీ మొదలైనటువంటి రహితమై స్వప్నరూపమై వెలయుచూ ఉన్నది. ప్రబుద్ధమగు చిదాకాశం యొక్క స్వప్నమే అంటే అసలు అక్కడ ప్రబుద్ధమగు అంటే జ్ఞానముతో కూడినటువంటి చిదాకాశం యొక్క స్వప్నమే ఏ విధంగా ఉన్నది? జగద్రూపములో స్థితిని పొంది ఉన్నది. కాబట్టి జగత్తు ఏమి రహితమై ఉన్నది? పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటువంటిది లేకుండా స్వప్న రూపమయ్యే వెలయుచూ ఉన్నది అనే చెబుతూ,
చితావకాశ ఏవాహం దేహ ఇత్యుపజాయతే సంవిదేవ తతో దేహే నష్టే కిం నామ నశ్యతి. చిదాకాశములోన భ్రాంతి వృత్తియే దేహము అనేటువంటి రూపమున జనిస్తూ ఉన్నది. భ్రాంతి మాత్ర రూపముకు అటువంటి దేహము నశించిపోయిందా, ఇక అధిష్టానమైనటువంటిదేంటి చిదాకాశము. ఆ చిదాకాశానికి అంటే ఆత్మకు ఏమైనా నాశము సంభవిస్తుందా? ఏమీ లేదు అనే కదా అర్థము అనే చెబుతూ, అంతేకాదు సృష్టి ప్రారంభమునందు పూర్వ 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 పూర్వచిత్ స్వప్న సంస్కారము చేత ఈ యొక్క పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశాల యందు వస్తు బుద్ధి అనేటువంటిది ఏర్పడింది. ఇంకా కూడా ఈ స్వప్న పదార్థాలలో సత్యత్వాన్ని గురించినటువంటి భ్రాంతి కల్పన మాత్రమే అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ, పూర్వాత్ పూర్వతరస్య స్వప్నస్య వయవస్థితౌ సత్యేవా సత్యరూపాయాం పృథ్వ్యాది కలనాకృత. ఈ ప్రకారంగానే అనాది ప్రవాహ రూపమైనటువంటి స్వప్నం యొక్క అవయవ రూపమే. అంటే అసలు స్వప్నం యొక్క ప్రవాహ రూపం ఎలా ఉన్నది, ఎప్పటిది? దీనికి ఆది ఉన్నదా అంటే ఆది లేదు. అందుకే అది ప్రారంభం లేనిది కాబట్టే అనాది నుండి కూడా ప్రవహిస్తూ ఉన్నటువంటి రూపమైన స్వప్నం యొక్క అవయవ రూపమై ఉన్నది. అసత్యమైనటువంటిదే అయి ఉన్నది. ఈ జగత్తు యొక్క స్థితి యందు ఎలా ఉన్నదంటే సత్యమైన దానిలాగానే ఈ పృథివ్యాధుల కల్పనను మూఢులు గావించారు అని చెబుతూ, అనాది ప్రవాహ రూపమైనటువంటి స్వప్నం యొక్క అవయవము వంటిదియే అసత్య రూపమైనటువంటి ఈ వర్తమాన జగత్తునందు అజ్ఞానులకు జనులు ఈ పృథ్వ్యాధుల యందు సత్యత్వ కల్పనను చేశారు కదా. సాచ భ్రాంతిస్తదారూఢ యదా సత్యైవ సత్యతాం పరమా మా గత తత్తు సత్యమత్యంత నిర్మలం. అసత్యము సత్యరూపంగా దృఢపడినట్లుగానే ఆ భ్రాంతి కూడా ఆ విధంగా బాగా దృఢపడినదియే అయ్యింది. ఇంకా కూడా దేని యందు ఇది అంతా కూడా కల్పించబడిందో అటువంటి పరమార్థ సత్యమగు బ్రహ్మతత్వమైతే అత్యంత నిర్మలమయ్యి వెలయుచూ ఉన్నది. అంటే అసత్యమైనదే మహాసత్యత్వాన్ని పొందినంతటి తీవ్రతరంగా ఆ జగద్భ్రాంతి జనులకు రూఢిపడిపోయింది. కానీ ఆ పదార్థ సత్యము అంటే ఆ ఆత్మ అయితే సర్వకాలాల యందు కూడా అత్యంత నిర్మలమయ్యే అలరుచూ ఉన్నది కదా. అంటే అజ్ఞానము మొదలైన వాటి చేత కలుషితము అనేటువంటిది ఎప్పటికీ కాకుండానే ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు వాస్తవానికి ఈ పృథివ్యాధులు ఏవి కూడా పూర్వము స్థితిని పొంది ఉండలేదు. యథారీతి చిద్రూపముకు బ్రహ్మమే అంతటా కూడా వ్యాపించి ఉన్నది. అలాంటప్పుడు ఈ యొక్క పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి అనుభవాన్ని స్మరించేటువంటి వాడు కానీ విస్మరించేటువంటి వాడు కానీ ఎలా ఉండగలుగుతాడు? ఉండడు కదా. ఏవం మాత్ర పరిజ్ఞానమేవాత్ర ప్రతిబోధకం అత్రైవ తు పరిజ్ఞానం కవాట ప్రవిఘాటనం. చిన్మాత్రాన్ని గురించినటువంటి అజ్ఞానమే జగత్తు యొక్క సత్యత్వాన్ని భ్రాంతిని కలుగజేయునిది అయి ఉన్నది. అటువంటి దాని యొక్క పరిజ్ఞానమే ఆ భ్రాంతి రూపమైనటువంటి తలుపును, కవాటాన్ని తెరుస్తూ ఉన్నది అనే చెబుతూ, అంటే చిన్మాత్ర తత్వాన్ని గురించినటువంటి అజ్ఞానమే జగత్తు యొక్క సత్యత్వము భ్రాంతిని కలుగజేసేటువంటిది అయి ఉన్నది. దాని పరిజ్ఞానమే ఆ భ్రాంతి రూపమైనటువంటి కవాటాన్ని తెరుస్తూ ఉన్నది అయి ఉన్నది అని చెబుతూ, అంతేకాదు కార్యసహితముగా అజ్ఞానము బాధింపబడటాన్ని బట్టి చిన్మాత్రమే పరిశేషించి ఉన్నది. అలా చిన్మాత్రమే శేషించడం చేత ఈ యొక్క ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వులు మొదలవి ఏవి కూడా ఎక్కడా కూడా అసలు సంభవించనేరవు.
కాబట్టి ఏది ద్రష్టయో ఏది దృశ్యమో ఈ రెండు కూడా పరమార్థమున నిర్మలమైనటువంటి శివరూపమే అయ్యున్నవి కదా. అద్దమందు బాహ్య బింబముల వలన ప్రతిబింబము బాసి కనబడినట్లుగానే ఈ చిదాకాశమందు బయట బింబము లేకపోయినా జగత్తు స్వయంగా ప్రతిబింబించినది అయి కనబడుతూ ఉన్నది. ఎలాగంటే అద్దమందు బింబము ఎద్దియు కూడా కాంచబడనట్లుగానే అద్దమందు బింబం ఏదైనా సరే కనబడుతున్నదా, కనబడనట్లుగానే ఈ చిదాకాశమును కూడా జగత్తు ఏది కూడా ఎప్పుడూ కూడా చూడబడలేదు. ఏ పదార్థమైతే ప్రమాణ సహితమై ఉన్నదో, ప్రమాణముతో రుజువుతో కూడి ఉన్నదో అదే కదా విచారణ చేత లభిస్తుంది. ఇంకా అదే కదా పరమార్థ సత్యమొగుతుంది. ప్రమాణరహితమైనది కేవలము ప్రతిభాస మాత్రమే లేకనే ఉన్నట్లుగా కనబడుతున్నదే కానీ ఏ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా అది లేనిదే అవుతుంది. అటువంటిది పరమార్థ సత్యము ఎలా అవుతుంది? అయితే అసత్య రూపిణియగు స్వప్న స్త్రీయు జనులకు వీర్యపాతము అనేటువంటి సత్యక్రియ వనర్చున్నట్లుగానే భ్రమమయమైనటువంటి పదార్థము కూడా అర్ధక్రియా సమర్థమే అగుతూ ఉన్నది. ఎందుకు? కలలో వచ్చినటువంటి అందమైన స్త్రీ అనేటువంటిది అసత్య రూపిణియే. అది మెలకువలోకి వచ్చాక ఆ యొక్క కలలో కనపడినటువంటి స్త్రీ మెలకువలో ఉంటుందా? ఉండదు. అయినప్పటికీ కూడా ఆ స్త్రీ ద్వారా ఆ పురుషులకి వీర్యము అనేటువంటిది వీర్యపాతం జరుగుతుంది. ఆ విధంగా ఆ వీర్యపాతము అనేటువంటిది నిజమే కదా. అటువంటి క్రియను చేసినట్లుగానే భ్రమతో నిండిపోయినటువంటి పదార్థం కూడా అర్ధక్రియా సమర్థమే, అంటే దానికి తగినట్లుగానే ఉంటుంది. ఈ జగత్తు యొక్క పానము అంటే ప్రకాశము సత్తా ఏది కలుగుతుందో అదంతా కూడా చిదాకాశము యొక్క ప్రకాశమే అయ్యున్నది. కాబట్టి అసలు నేనెక్కడా, నీవెక్కడా, ఈ జగత్ ఎక్కడా, ఈ దృశ్య ద్రష్ట ఎక్కడా అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ, ఓ ప్రియుడువకు రామచంద్ర, విజ్ఞాన దృష్టిని అనుసరించి ఆత్మ ఉత్పత్తి నాశరహితము అనే ఉదార బుద్ధివగు నీకిప్పుడు నేను చెప్పబడి ఉన్నందున మరణము తర్వాత మరలా దేహము ఉత్పన్నమవుతుంది అని ఒకవేళ చెప్పినప్పటికీ ఆత్మకు ఏమైనా హాని ఉన్నదా? లేదు. ఇంకా ఒకవేళ మరణము తర్వాత అసలు పునర్జన్మ లేదు, మోక్షమే కలదు అని తలంచినప్పటికీ కూడా అప్పుడు కూడా సర్వప్రపంచ శాంతియే సిద్ధిస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఇక్కడ ఒకంతైనా సరే దుఃఖము అనేది లేకనే ఉన్నది కదా. మూర్ఖుల యొక్క మూర్ఖస్య యాదృశం మిదం తుదతజ్ఞ ఏవ జానాత్యసౌ సహి వయం కిల తత్ర తజ్ఞాః మత్స్యో హి యో మృగణ దీసలిలే సా ఏవ జానాతి తచ్చపలవీచి వివర్తనాని. మూర్ఖునకు మాత్రమే, మూర్ఖునకే జననము మరణముల యొక్క అనుభవం అగుచున్నదో దానిని అతడే ఎరుగుతాడు. కానీ మనకు దానిని గురించినటువంటి ఏవీ తెలియదు. అంటే జనన మరణాలు అనేటువంటివి మనకి వాటి గురించి ఏమీ తెలియదు. ఎలాగంటే ఎవడైతే మృగతృష్ణ నది జలమున నేను మత్స్యమును అంటే ఎండమావులలో ప్రవహించేటువంటి అలలలో నేను చేపను అని ఇట్లా మత్స్య భావన అనుభవిస్తాడో అతడే ఆ నదీ తరంగాల యొక్క కదలికను ఎరుగుతాడు. కానీ ఆ యొక్క మృగతృష్ణ నదీ భ్రాంతిరహితుడుకు ఇతరమైనటువంటి వాడే కానే కాడు కదా అనే చెబుతూ, అంతర్బహిస్తమహమిత్యపి చైవమాది సర్వాత్మకం తపతి చిన్న భయేవమేవ శాఖా శాఖా విటపత్ర ఫలైవ దేకః విటపపత్ర ఫలైవ దేహ సంకల్ప వృక్ష ఇవ బోధక మాత్రసార. కాబట్టి రామచంద్ర,
ఈ మనోరాజ్యమునందు ఈ చిదాకాశ మాత్ర సారమైనటువంటి ఆత్మయే శాఖలుగా, పత్రాలుగా, పుష్పాలుగా, ఫలాది రూపమైనటువంటి ఏకదేహమైనటువంటి సంకల్ప వృక్షమై ఎలా కనబడుతూ ఉన్నదో అట్లాగే తత్వజ్ఞాని యొక్క దృష్టి చేత బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా చిదాకాశం ఒక్కటే నీవు నేను ఇత్యాది జగద్రూపమై కనబడుతూ ఉన్నది అని చెబుతూ కృమికీట పతంగానాం తిర్యక్సావర జన్మనాం సంసారే యాదృశో భోగస్తత్సర్వమిహ వన్యతే. క్రిములు, కీటకాలు, పతంగాలు, తిరియక్కులు స్థావర జన్మల యందు కూడా ప్రపంచమును ఎటువంటి అనుభవం ఉంటుందో అటువంటి అనుభవ విషయాన్ని గురించి ఇక్కడ వర్ణించి తెలియజేశారు అని చెబుతూ అలాగా తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమున ఈ ఉత్తరార్థమునందు ఈ పరమార్థ నిర్వాణము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు ఇంకా శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. యుక్తి స్వాత్కి దృశి బ్రహ్మ సంసారే దుఃఖ శాంతయే తేషాం ఏషామయం పక్షం శ్రూయతాముచ్యతాం తతః. ఓ మహనీయ మహాత్మా, నేనిప్పుడు చెప్పబోయేటువంటి దానిని విని అట్టి మతము గలవారికి ప్రపంచమున దుఃఖశాంతి కోసం ఏమి ముక్తి యుక్తి కలదో ఆ తర్వాత చెప్పండి అని ప్రార్థిస్తూ యావజ్జీవం సుఖం జీవే నాస్తి మృత్యురగోచర భస్మీభూతస్య శాంతస్య పునరాగమనం కుతః. ఎంతవరకైతే జీవనము ఉంటుందో, ఎంతవరకైతే జీవితం ఉంటుందో అంతవరకు కూడా సుఖంగా జీవించాలి. మృత్యువు ప్రత్యక్షమై ఉన్నది. భస్మీభూతమై శమించేటువంటి దేహానికి మరలా రాక అనేటువంటిది ఎక్కడ? ఇటువంటి మతము గలవారి దుఃఖము ఎలా శమిస్తుంది అని శ్రీరామచంద్రుడు అడుగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా తెలియజేస్తూ ఉన్నారు. యం యం నిశ్చయమాదత్తే సంవిదంతర ఖండితం తత్తద్ధైవానుభవతి ప్రత్యక్షామితి సర్వఘం. ఓ రామచంద్ర, ఏ నిశ్చయమును అంటే రాముడు ఏమడిగాడు? ఎంతవరకు జీవితం ఉంటుందో అంతవరకు సుఖంగా జీవించవలయును కదా. మృత్యువు ప్రత్యక్షమై ఉన్నది. భస్మీభూతమై శమించేటువంటి దేహానికి మరలా రాక ఎక్కడ అనే ఇటువంటి మతము గలవారికి దుఃఖము అనేటువంటిది ఎలా నశిస్తుంది అని అడగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్పారు అంటే, రామ, ఏ నిశ్చయాన్ని సంవిత్తు తన యందు జ్ఞానము తన యందు పూర్ణంగా ధరిస్తుందో ఆ నిశ్చయమును అలాగే అదే అనుభవిస్తూ ఉండడం సర్వులకి కూడా స్వానుభవ సిద్ధమై ఉన్నది. ఆకాశములాగానే చిదాకాశము సర్వము వ్యాపించి ఉన్నది అయి శాంతమై ఉన్నది. పామరులకు చార్వాకాదుల చేత కల్పితమైనటువంటి దేహము మొదలైన ద్వైతముంది కదా, అది కూడా జ్ఞానుల యొక్క అనుభవ సిద్ధమగు అద్వైతమును అంతయు ఆ చిదాకాశమే అయ్యున్నది. ఎలాగంటే దానికంటే భిన్నమైనటువంటిది ఏది కూడా సంభవింపనేరదు కదా. ఎందుకు? సృష్టికి పూర్వము రెండవది లేనిది అయిన బ్రహ్మరూపముకు మహాప్రళయమున బ్రహ్మము కంటే వేరుగా ఏ వస్తువు కూడా లేదు. ఆ బ్రహ్మమునకు వేరొక కారణము కూడా లేదు. కాబట్టి సర్వత్రా బ్రహ్మమే వ్యాపించి ఉన్నది, అయి ఉన్నది అనే చెబుతూ సమస్త వేద శాస్త్రార్థం ఏ మహాప్రళయాది చ నేచ్చంతితే మహామూఢ నిశస్త్రానో మృత ఇవ. సమస్త వేద శాస్త్రాల యొక్క తాత్పర్యభూతమైనటువంటి బ్రహ్మము మహాప్రళయాదులు, ఆ బ్రహ్మప్రాప్తి రూపమైనటువంటి మోక్షము, వాటి యొక్క సాధనాలను ఎవరైతే ఇచ్చగించకుండా కోరకుండా ఉంటారో అటువంటి శాస్త్రాలు మరి శాస్త్రశూన్యులైనటువంటి మహామూఢులు మా దృష్టి యందు శవాలతో సమానమైన మృతప్రాయులై అయి ఉంటారు. అటువంటి వారు తత్వోపదేశానికి ఏమాత్రము అర్హులు కారు
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.